హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ కనుక చూసినట్లయితే సెన్సెక్స్ 46 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 80,242 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 1.75 ఫ్లాట్గా క్లోజ్ అయింది, 24,334 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 304 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 55,087 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ 463 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 54,124 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఫార్మా 95 పాయింట్స్ పెరిగి 21,772 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ టాప్ గెయినర్స్ కనుక చూసినట్లయితే ఐజిఎల్ 4% పెరిగింది, హెచ్డిఎఫ్సి లైఫ్ 4% పెరిగింది, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ 3.6% పెరిగింది, మారుతి సుజుకి 3.5% పెరిగింది. అలాగే టాప్ లూజర్స్ కనుక చూసినట్లయితే బజాజ్ ఫిన్సర్వ్ 5.5% కరెక్ట్ అయింది, బజాజ్ ఫైనాన్స్ 5% కరెక్ట్ అయింది, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 4.9% కరెక్ట్ అయింది, బిఎస్సి లిమిటెడ్ 4.2% కరెక్ట్ అయింది. ఇవాళ మార్కెట్ ట్రెండ్ కనుక మనం గమనించినట్లయితే ఏప్రిల్ సిరీస్ అనేది ఈ రోజుతో ఎండ్ అయింది. మనకు ఈరోజు ఆల్మోస్ట్ మొత్తం ఇండిసెస్ అన్నీ ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. మార్నింగ్ నుంచి కొంత వాలటైల్ సెషన్ అనేది నడిచింది. ఆ తర్వాత మనకు వార్ టెన్షన్స్ అనేవి, మనకు జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి పెరిగాయి. మనకు అలాగే పాకిస్తాన్కి వార్ జరగవచ్చు అనే ఊహాగానాల మధ్య ఇన్వెస్టర్ సెంటిమెంట్స్ కొంతవరకు సన్నగిల్లాయి. ఆల్మోస్ట్ మన మార్కెట్స్ అన్నీ వాలటైల్గా నడిచి ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 48 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 80,239 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 20 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,315 దగ్గర క్లోజ్ అయినాయి. అలాగే మనకు 1,046 షేర్స్ మాత్రం కొంచెం పెరిగాయి. అలాగే 2,179 షేర్స్ మాత్రం నష్టపోయాయి. అలాగే 120 షేర్స్లో మాత్రం ఎటువంటి చేంజ్ అనేది లేదు. నిఫ్టీ మిడ్ క్యాప్ 0.2% కరెక్ట్ అయితే, నిఫ్టీ స్మాల్ క్యాప్ 1% కరెక్ట్ అయింది. అలాగే మనం సెక్టార్ వైజ్గా చూసినట్లయితే రియాలిటీ సెక్టార్ అయితే 2% వరకు పెరిగింది. అలాగే మనం మీడియా, పిఎస్యు, బ్యాంక్ ఇండిసెస్ మాత్రం 2% వరకు కరెక్ట్ అయ్యాయి. ఎనర్జీ, ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇవన్నీ 0.3 to 0.9% వరకు కరెక్ట్ అయ్యాయి. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.